పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. దాదాపు 20 రోజులుగా దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ లో బాంబుల మౌత మోగుతోంది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. యుద్ధ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగా అప్పటి నుంచి సౌదీ అరేబియా ఎర్ర సముద్రం ద్వారా చమురును రవాణా చేస్తోంది. తాజాగా దీనిపై ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర $116 పెరిగింది. మరోవైపు దక్షిణ లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడికి తెగపడుతోంది. లెబనాన్లోని ఆసుపత్రిపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఖతార్పై ఇరాన్ చేస్తున్న దాడులను ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. మరోసారి ఖతార్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇరాన్కు చెందిన సౌత్ పాస్ గ్యాస్ ఫీల్డ్ను పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ఇరాన్కు కీలకమైన సౌత్ పాస్ ఫీల్డ్పై ఇకపై దాడులు జరగవని, మరోసారి ఖతార్పై దాడులు చేస్తే మొత్తం సౌత్ పాస్ గ్యాస్ ఫీల్డ్ను పేల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అటు పశ్చిమాసియా యుద్ధం వేళ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్కు వేలాదిగా యుఎస్ బలగాలను తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. పశ్చిమాసియాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు వేలాది మంది సైనికులను అక్కడ మోహరించాలని ట్రంప్ యోచిస్తున్నారు. వైమానిక నావికా దళాల ద్వారా హర్మూజ్ జలసంధి మీదుగా చమురు ట్యాంకర్ల రవాణాకు రక్షణ కల్పించే విషయంపైన ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఓ అధికారి వెల్లడించారు. అలాగే ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికి యుఎస్ బలగాలను పంపే విషయంపైన ట్రంప్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత నెల 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్పై 7,800కు పైగా దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది యుఎస్ సైనికులు మరణించగా సుమారు 200 మంది గాయపడినట్టు తెలిపింది. ఖతార్లోని అత్యంత కీలక పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ విరుచుకుపడింది. అతిపెద్ద ఇంధన కేంద్రమైన రస్ లఫాన్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ధృవీకరించింది. అయితే ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన రస్ లఫాన్పై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్షిపణి దాడుల వల్ల రస్ లఫాన్లోని ఎల్ఎన్జీ ప్లాంట్కు భారీగా నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ సంస్థ ధృవీకరించింది. జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని, అయితే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ పైన దాడికి తెగబడింది ఇరాన్. టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణుల వర్షం కురిపించింది. సరికొత్త క్షిపణి డ్రోన్లతో ఇజ్రాయెల్ మధ్య ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ మరికొన్ని నేరుగా భూమిపై పడి విధ్వంసం సృష్టించాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. అమెరికాలోకి డ్రోన్లు ఎలా వచ్చాయనే దానిపై విచారణ కొనసాగుతోంది. వాషింగ్టన్లోని ఫోర్ట్ మెక్నాయర్ అనే సైనిక స్థావరంపై డ్రోన్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్ల కదలికలను గుర్తించిన సమీపంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్గో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాలు ఉన్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అమెరికాలోకి ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. గత 10 రోజుల్లో ఫోర్ట్ మెక్నాయర్పై పలు డ్రోన్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ, నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున సైన్యం అప్రమత్తంగా ఉండాలని యుఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వార్ నుంచి వైదొలిగింది అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్. ఎర్ర సముద్రం మీదుగా గ్రీస్లోని నాటో స్థావరమైన క్రెటేకు ఈ వాహనం బయలుదేరింది. యుద్ధ క్షేత్రం నుంచి వైదొలిగిన జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్కు
క్రెటేలో మరమ్మతులు జరగనున్నాయి. ఈ నెల 12న ఈ నౌక లాందీలో భారీ అగ్ని ప్రమాదం చెలరేగింది. 30 గంటల పాటు నౌకపై ఆగకుండా అగ్ని కీలలు మండినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన 2 సైలర్లు తీవ్రంగా గాయాల పాలయ్యారు. క్రెటేలో కొంతకాలం ఉండి అక్కడ మరమ్మతులు పూర్తి చేసుకుంటోంది. ఇక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లోని మిగిలిన నౌకలు మాత్రం ఇప్పటికే యుద్ధ క్షేత్రంలోనే ఉన్నాయి. అవి జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్లో కలిసి ప్రయాణించడం లేదు. వాస్తవానికి నౌక మరమ్మతులకు వెళుతోందని టాక్ వినిపించినప్పటికీ పెంటగాన్ మాత్రం తక్షణమే స్పందించలేదు. దీంతో పెంటగాన్ ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి చూపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈ అగ్ని ప్రమాదంలో 600 మంది సిబ్బందికి సంబంధించిన బెడ్లు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది.